హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీచర్ లెసన్ సిరీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇది థర్డ్ ఎపిసోడ్. 1-2 ఎపిసోడ్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. అవి చూసాక మీరు ఈ థర్డ్ ఎపిసోడ్ చూస్తే మీకు క్యారెక్టర్స్ క్లియర్గా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. గందులో హీరోయిన్తో నడుచుకుంటూ వస్తూ ఎన్నో రోజుల తర్వాత సెలవు దొరికింది, గది ఇట్లా అయిపోతుంది అని అంటే, నీ క్యూట్ గర్ల్ ఫ్రెండ్ని వర్క్కి తీసుకోపోనికి తోడుగా రానికి ఏమైంది అని హీరోయిన్ అంటుంది. గట్లయితే నీకోసం ఈవినింగ్ కూడా పిక్ చేసుకోనికి వస్తా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ గట్లయితే సూపర్ అనుకుంటూ పోతుంటే అక్కడ పొరగాళ్ళు బుల్లింగ్ చేస్తున్నది చూసి, చూడు గాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, గీలాంటి వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది అని హీరో అంటాడు. ఇలాంటి పోరోళ్ళకి పెద్దోళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నువ్వు ఉండు, నేను టీచర్ని అని వాళ్ళ దగ్గరికి పోతూ ఆగి, నువ్వు నన్ను చూసుకుంటావు కదా అని హీరోని అడుగుతుంది. గది నా బాధ్యత, పోయి వాళ్ళ పని చెప్పు అని పంపిస్తాడు. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో ఇంకొంచెం ముందరికి వచ్చి కోర్టులో హీరోయిన్ చంపిన స్టూడెంట్ గురించి చెబుతూ ఉంటారు. ఎందుకు చంపావు అని స్టూడెంట్ని అడిగితే, ఎందుకంటే నేను ఆమెను ప్రేమించాను అని చెప్తాడు. దాంతో కోర్టు గానికి 4 నుండి 6 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. ఇదంతా హీరో చూస్తూనే ఉంటాడు కోర్టులో కూర్చొని. హీరో గాన్ని చూసి కోపం తట్టుకోలేక వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. కారుతో గుద్దబోతుంటే వేరే కారు వచ్చి గుద్దిద్ది. ఎవరనేసి బయటికెళ్ళి చూస్తే అది హీరో వాళ్ళ మామ, అదే మినిస్టరే ఉంటాడు. వచ్చి హీరోని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరో ఏమో అని చంపనీకి ఆవేశపడుతూ ఉంటాడు. తర్వాత మినిస్టర్ కూర్చోపెట్టి హీరోకి చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వేం చేసినా హీరోయిన్ తిరిగి రాదు, నేను ఇప్పుడు మినిస్టర్ని కాబోతున్నా అంటే అప్పటికి ఇంకా మినిస్టర్ అవ్వలేదు. ఎడ్యుకేషనల్ రైట్స్ బ్యూరో అనేది తయారు చేద్దాం, అది నా కూతురు కోసం, నీ భార్య కోసం చేద్దాం. ఈ దేశంలో ఇంకా అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళని మనం అస్సలు వదలొద్దు అనేసి డిసైడ్ అవుతారు మందు సాక్షిగా. ఇక ప్రజెంట్కి వస్తే మినిస్టర్ ఇప్పుడే స్కూల్ అని అడిగితే, స్టూడెంట్ చేసిన ఆరోపణ వలన టీచర్ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తాడు హీరో. ఇది సోషల్ మీడియా వలన, ఇప్పుడు అన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అలవాటైపోయింది, నిజానికి అబద్ధానికి తేడా తెలియట్లేదు సార్ అని బోగుంది స్టార్ట్ చేస్తాడు. ఈమె పేరు హానియరి, కొంచెం ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో, తినే టీచర్పై ఆరోపణలు వీడియోలు పెట్టింది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లోనే ఈ హానియరి అనే అమ్మాయి లైవ్ స్ట్రీమ్ చేస్తూ స్కూల్కి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్లాస్లోనే లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి కైండ్గా చెప్పిద్ది, క్లాస్లో మొబైల్ యూజ్ చేయకూడదు అని ఫోన్లో కూడా లైవ్లో కూడా చెప్పి ఫోన్ ఆఫ్ చేస్తుంది. టీచర్కి అట్లా చేసినందుకు కోపంతో టీచర్ మీద ఒక వీడియో పోస్ట్ చేస్తుంది. ఒక స్టూడెంట్ హెయిర్లో బబుల్ గమ్ అంటుకుపోతే దాన్ని కట్ చేస్తున్న వీడియోని ఇన్స్టాలో మాత్రం టీచర్ స్టూడెంట్కి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అని పోస్ట్ చేస్తుంది. అది టీచర్స్ అందరూ చూసి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హానియరి క్లాస్ టీచర్, నేను మాట్లాడి చూస్తా మేడం అని చెప్తాడు. పోయి మాట్లాడతాడు. వీడియోని ఆడియోతో పోస్ట్ చేయి అంటే, సార్ నా దగ్గర ఆడియో లేదు సార్, ఓన్లీ వీడియోనే ఉంది అని చెప్తే, లేదమ్మా నువ్వు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను చూశాను, నువ్వు కావాలని చేస్తున్నావు అని కూడా నాకు తెలుసు, నువ్వు చాలా మంచి స్టూడెంట్వి, కొంచెం మంచిగా ఒళ్ళో దగ్గర పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, నువ్వు వీడియో పోస్ట్ చేసేటప్పుడు అది మొత్తం డిలీట్ అయినా చేయి, లేకపోతే ఆడియో కలిపి పోస్ట్ అయినా చేయి అని చెప్తాడు. దానికి ఏరి నవ్వి, నేను ఆలోచిస్తాను సార్ అని చెప్పి బయటకు వచ్చి దొంగ మొకంది మళ్ళీ ఇంకొకటి పోస్ట్ చేస్తుంది. గందులో క్లాస్ టీచర్ గారు తప్పుగా బిహేవ్ చేశాడు అని ఏడుస్తూ పోస్ట్ చేస్తుంది. దానివల్ల అందరూ టీచర్ని క్వశ్చన్స్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్సర్ స్కూల్స్కి వచ్చి మరీ గోలగోల చేస్తూ వాళ్ళ వైఫ్ కాల్స్ మీద కాల్స్ చేస్తుంటుంది, ఇంటికాడ వాళ్ళ మొత్తం జనాలు వచ్చి కాల్ చేస్తున్నారని. ఎటు చూసినా అందరూ ఆ అమ్మాయిని అలా చేసావనేసి అడుగుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఆయన లాస్ట్కి సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక కూడా వదలకుండా ఆయన్ని తప్పు చేస్తాడని మళ్ళీ టంకు కొట్టి మొత్తం సోషల్ మీడియా మొత్తం అదే నడుస్తూ ఉంటుంది. వాళ్ళ వైఫ్ ముందల ఇంకా మన లేడీ టీచర్ ఉంది కదా, ఆమె కూడా అక్కడ చనిపోయిన కాడికి వెళ్తే అందరు ఇంకా అలానే చూసి టీచర్ గదంతా చూసి తట్టుకోలేక ఏరి కాడికి వెయ్యి, నువ్వు ఇట్లా చేయకుండా ఉండాల్సింది, అయినా ఆ టీచర్ గట్లాంటోడు కాదు, నువ్వు ఇప్పుడు ఇంకో వీడియో పెట్టు, ఆయన తప్పు లేదని చెప్పు అనేసి అంటే, అది అమాయకంగా, అంటే నేనే నాటకం ఆడాను అంటున్నారా టీచర్ మీరు నన్ను అబద్ధం చెప్పమంటున్నారా, సరే మీకు అలానే కావాలంటే నేను అలానే చెప్తాను అని వెనక్కి తిరిగి లైవ్ స్ట్రీమింగ్లో నంగనాచిది దొంగ మాటలన్నీ చెప్పిద్ది దొంగ మొకంది. ప్రిన్సిపల్ అడిగితే ప్రిన్సిపల్ని కూడా బెదిరిస్తుంది. దాంతో టీచర్కి ఇక భయం పట్టుకుంటుంది.
ఆ క్లాస్ టీచర్ చనిపోయినందుకు ఇక ఈ టీచర్నే క్లాస్ టీచర్ చేస్తారు. ఈమెకేమో అసలుకి భయం పట్టేసుకుంది. ఆ ఫోన్లు చూసినా, ఆ పోరగాళ్ళని చూసినా ఆమెకి భయం వేస్తుంది. ఇంకా ఏది టీచర్ని థ్యాంక్ యూ మేడం, మీ వల్లే నాకు ఫాలోవర్స్ పెరిగారు అని మెసేజ్ చేస్తుంది. ఇదంతా విన్న మినిస్టర్ ఇది కొంచెం కష్టం అని అనగానే కదా అని బోగుంది అంటాడు. నీ ముందున్న మినిస్టర్ అన్నీ చూసుకుంటాడులే హీరో అంటాడు. దానికి మినిస్టర్ పోండిరా పోయి పని చూసుకోండి అంటే బోగుందే నేను కూడా వెళ్ళాలా, అది గర్ల్స్ స్కూల్ కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది అని మినిస్టర్ అడిగితే ఊహిస్తేనే భయంకరంగా ఉంది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. అది వినో బోగుందే అమ్మాయి బట్టలు వేసుకోవాలా అని అడుగుతాడు. అని నవ్వుకుంటూ బ్యాకప్గా పోరా అనేసి చెప్పి మినిస్టర్ వెళ్ళేటోడు ఆగి ఖచ్చితంగా జాగ్రత్తగా చేయండి అనేసి అంటే హీరో ఏమో ఇది చేసేది మేము కాదు, దీనికి ఒక స్పెషల్ వ్యక్తిని దింపుతున్నామని చెప్తాడు. కట్ చేస్తే స్కూల్లో క్లాస్ టీచర్తో పాటు కొత్తగా ఒక టీచర్ వస్తున్నట్టు చూపిస్తారు. ఈ న్యూ టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చింది అని పోర్లకు అందరికీ చెప్తూ ఉంటే ఒకటి పట్టించుకోదు. ఈ డ్రామాలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈమె పేరు ఇమ్హాన్ జిన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అయినా ఎవరు పట్టించుకోరు. అదంతా చూస్తుంటేనే హాన్జిన్కి కోపం వస్తూ ఉంటుంది. ఏమో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఏదేదో చేసుకుంటూ గోల చేస్తూ ఉంటారు. ఏరీ ఫ్రెండ్ అడుగుతుంది, మేడంకి కొత్త టీచర్ని ఒక ప్రశ్న అడగచ్చా అని. అడుగు అంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతుంది. హాన్జిన్ ఏమో సిగ్గుపడుకుంటూ నో అని చెప్తుంది. ఎందుకు లేడు, మీరు అందంగా ఉన్నారు కదా సర్జరీ తర్వాత అనేసి ఎక్కిరిస్తుంది. ఎంత ఖర్చు అయిందేంటి అని అడిగితే మీ అసలు ముఖం చూపించండి మేడం అని హేళన చేస్తూ గోల చేస్తుంటారు. అందరూ కలిసి పోరగాళ్ళందరూ కలిసి చూపించండి అని అరుస్తూ ఉంటారు. మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. అడిగిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ డెస్క్ మీద గట్టిగా కొట్టి, అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను, కానీ ముఖానికి కాదు నా చెస్ట్కి చేయించుకున్నాను, స్పోర్ట్స్కి కొట్టడానికి ఇబ్బంది వస్తుంది అనేసి జస్ట్ తక్కువ చేసుకున్నాను, వీలుగా ఉండడానికి చేయించుకున్నాను, నాకెందుకో ఈ క్లాస్లో ఎవరికి ఆ అవసరం రాదనే అనిపిస్తుంది అని కౌంటర్ వేస్తుంది. టీచర్ ఏమో భయపడుకుంటూ క్లాస్ స్టార్ట్ చేసుకుందామని చెప్తుంది. హాన్జినేమో దానికంటే ముందు అందరి ఫోన్స్ నాకు ఇచ్చేయండి, ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం అని చెప్తుంది. కానీ ఒక్కరిలో కూడా ఉలుకు పలుకు కూడా ఉండదు. ఏరీ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆపదు. వెళ్ళి మర్యాదగా చెప్పిద్ది, ఫోన్ ఇవ్వమ్మా అని. మీరు కొత్తగా వచ్చారు కదా మీకు తెలీదు, నాకు ప్రిన్సిపలే పర్మిషన్ ఇచ్చాడు అని చెప్తుంది. దానికి హాన్జిన్ టోన్ మార్చి లాస్ట్గా చెప్తున్నా ఫోన్ ఇవ్వు అని అడుగుతుంది. దాంతో ఏరీ నా ఫ్యాన్స్కి ముందు నా ఫోన్ లాక్కుంటారా మీరు అని అంటుంది. పొగరుగా మొబైల్ని హాన్జిన్ వైపు చూపించి ఫ్యాన్స్ అందరికీ హాన్జిన్ని చూపిస్తుంటుంది, ఈమె నా ఫోన్ లాక్కుంటుంది అన్నట్టుగా. ఇక కోపం తట్టుకోలేని హాన్జిన్ కొంచెం వెనక్కి వెళ్ళి ఎగిరి దాన్ని దెబ్బకి ఫోన్ కింద పడిద్ది. లైవ్ స్ట్రీమింగ్ అయిపోయింది. టీచర్ అడిగిద్ది నీకేమైనా పిచ్చి పట్టిందా అని. పట్టింది, అయినా ఈ స్కూల్ నేను అనుకున్న దానికంటే చాలా చండాలంగా ఉంది, టీచర్ స్టూడెంట్స్ని చూసే భయపడుతున్నారు ఏంటో అనేసి ఇక్కడ ఏది కరెక్ట్గా లేదని మాట్లాడుతూ ఉంటుంది. క్లాస్లో ఒక పోరేమో మేడం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుర్రు అని అడిగితే సరే నేను ఇప్పుడు కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నేను కొరియన్ ఎడ్యుకేషనల్ రైట్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ని అని గట్టిగా అరుచుకుంటూ గీ సుయాన్ హై స్కూల్లో ఎవరైనా నచ్చినట్టు చేసుకుంటే నేను వదలను అని చెప్తుంది. ఇప్పటికిప్పుడు మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయండి అని గట్టిగా వస్తుంది. అన్నీ కలెక్ట్ చేసి ఇస్తే సరే మరి ఇంకో ఫోన్ ఎవరు ఇస్తారు అనేసి అంటది. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నేను 3 లెక్క పెట్టేసరికి ఇయ్యకపోయిర్రో ఇప్పుడు చెప్తా అని కౌంట్ చేస్తూ ఉంటుంది. ఒక్కరు కూడా సప్పుడు కూడా చేయరు. ఏమో బోగుందే అందరి ఫోన్స్కి అలర్ట్ పంపిస్తాడు. దెబ్బకి అందరి ఫోన్లు దొరికిపోతాయి. దాంతో ఫోన్స్ అన్నీ ఇచ్చేయడంతో పాటు టీవీలో కొరియన్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళది ఒక వీడియో ప్లే అవుతుంది. వాళ్ళ రూల్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. ఇటువైపు ప్రిన్సిపల్ దగ్గరికి మన హీరో వస్తాడు. క్లాస్లో ఏమో హాన్జిన్ అందరినీ తీసుకొని గ్రౌండ్కి తీసుకుపోతుంది. అక్కడికి తీసుకుపోయి ఆడ పనిష్మెంట్లు ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో కాడికి వచ్చి సెల్యూట్ చేస్తూ గట్టిగా అరుస్తుంటుంది. గట్లాంటివన్నీ ఏమొద్దులే అని హీరో అంటూ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ హీరో బోగుందేని పరిచయం చేస్తూ గొప్పలు చెప్తూ ఉంటాడు. హాన్జిన్ ఏమో నేను సార్ టీంలోనే ఉండేదాన్ని అని చెప్తుంది. ఆర్మీలో ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ హ్యాండ్ షేక్ ఇస్తుంది. చెయ్యిని పట్టుకొని గట్టిగా నొక్కేస్తే దెబ్బకి నొప్పి తట్టుకోలేక అరుస్తాడు కూడా ఆడు. ఎందుకు అలా చేస్తున్నావు అని హీరో అడిగితే ఫస్ట్లోనే మన సత్తా చూపించాలి కదా సార్ అని అంటుంది. సరే సార్ ఫస్ట్ నేను ఇక్కడేం చేయాలి అని అడిగితే ఇప్పటిదాకా ఏం చేసినావో అదే, రాక్షస పిల్లల్ని దారిలో పెట్టాలంటే ఏం చేయాలి అని హీరో అడిగితే మనం కూడా రాక్షసులుగా మారాలి సార్ అని గట్టిగా చెప్తుంది. కరెక్ట్, కానీ ఒకడు గుర్తుపెట్టుకో ఇక్కడ ఎవరి ప్రాణాలు తీనికి రాలేదు మనం. హీరో చెబుతుంటే బోగుందేగాడు ప్రాణాలు తీయడమా ఏంటి అన్నట్టుగా షాక్ అయి చూస్తూ ఉంటాడు.
నీ కోపం తగ్గించుకోనికి నా దగ్గర ఒక చైనీస్ మంత్రం ఉంది, అది చేతి మీద రాసుకో, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవుతుంది అని హీరో చెప్తాడు. సార్ గిట్లనేనా అని చేతి మీద రాసి చూపిస్తుంది. అమ్మ తల్లి నువ్వు దయ్యం మంత్రం రాస్తున్నావు అమ్మా అనేసి, అరే బాంగ్ నువ్వు చూపించు, నీకు చైనీస్ వచ్చు కదా అని హీరో అంటాడు. ఏది చూపించు అని జిన్హాన్ చెయ్యి ఇస్తుంది, దింపి చూపిస్తాడు. దానికి కూడా గట్టిగా అరుచుకుంటూ నాకు వచ్చేసింది అని అంటుంది. బోగిందే గాడి ఫీలింగ్ అయితే, ఓ అమ్మ ఎక్కడ దొరికిన సంతరా ఇది అని ఫీల్ అవుతుంటాడు. వీళ్ళిద్దరితో మాట్లాడి హీరో వెళ్ళిపోతాడు. హాన్జిన్ బోగుందే కాడికి వచ్చి, ఈ స్కూల్లో భయంకరమైన ప్లేస్ ఏంటో తెలుసా అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేసే, గీ క్యాంటీనే, జాగ్రత్త అని వెళ్ళిపోయింది. స్కూల్ బెల్ సౌండ్తో పాటు బిల్డింగ్లో ఏదో ఎద్దులు పరిగెత్తుతున్న సౌండ్ వస్తుంది. చూస్తే అది అమ్మాయిలు అందరూ క్యాంటీన్లోకి తోసుకొని వస్తుంటారు. బోగుందేని అందరూ తోసేసి మరీ అన్నీ పీక్కొని తింటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో క్లాస్లో నుంచి అమ్మాయిలందరూ వెళ్ళిపోతూ ఉంటే హాన్జిన్ ఆపి క్లీనింగ్ చేయకుండా ఎటుపోతుర్రు అని అడుగుతుంది. మా టీచర్ మమ్మల్ని వద్దు అని చెప్పింది, తనే చేసుకుంటా అన్నది కదా టీచర్ అని టీచర్కి వెళ్ళి చూసుకుంటే ఈవిల్ స్మైల్ ఇస్తూ ఉంటుంది ఏరి. క్లాస్ లోపల నుంచి ఏరి బయటకు వెళ్ళడానికి వెళ్తుంటే గట్లనే ఇగిలించుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. హాన్జిన్ ఏరి కాలర్ పట్టుకొని, నిగ్గిట్లా రూల్స్ గుర్తులేనట్టునే బిడ్డ, ఇన్స్పెక్టర్ చెప్పింది చేయకపోతే ఒక్కొక్కరికి తొక్కలు తీస్తా అనేసి గట్టిగా అరుచుకుంటూ చైర్స్ అని వెనక్కి తోసి క్లీనింగ్ అంతా స్టార్ట్ చేయండి అని గట్టిగా కేకలాడుతుంది. అందరితో క్లీనింగ్ చేపిస్తుంది. స్కూల్ అయిపోయాక టీచర్ ఇంకా హాన్జిన్ కింద నుంచొని మాట్లాడుతుంటే పైనుంచి ఏరి కోపంగా చూస్తుంటుంది. ఏరి ఫ్రెండ్ ఏమో అది వీడియో తీసుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోకి ఇంకా బోగుందేకి హాన్జిన్ చెబుతూ ఉంటుంది, ఏరి వల్ల క్లాస్ టీచర్ చాలా భయపడిపోయింది అని. అయితే ఒక పని చేయండి, ఈ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ టీచర్స్ గురించి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి దాన్ని హ్యాక్ చేసేయండి అని అడగడ ఏదో చెప్తారు. ఇంకా అలా చెప్పి ఇంకా హీరో వెళ్ళిపోతాడు. బోగుందే కూడా పోతుంటే హాన్జిన్ ఆపి దగ్గరకు వస్తుంటే భయపడుకుంటూ దూరంగానే ఉండి మాట్లాడచ్చు కదా అని అంటాడు బోగుందే. హాన్జిన్ ఏమో ఈ స్కూల్లో ఈ పోర్లందరూ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటి డీటెయిల్స్ నాకైతే కావాలి అనేసి అని అడుగుతాడు. ఈడేమో మెల్లగా క్లాక్ని చూపించి గీ టైం కా అని అడుగుతాడు. ఇది ఈరోజే అవ్వాలి అని చెప్పి అది వెళ్ళిపోతుంది. ఇక నైట్ అంతా కూర్చొని మొత్తం తీస్తాడు బయటికి. పొద్దున్నే క్లాస్లో గవంతా చూపించి, ఏంటివి ఏమీ లేని ఫొటోస్ని ఎడిట్ చేసి క్యాప్షన్స్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీచర్స్ని బదలాం చేస్తుర్రా మీరు, మీకు ఇవన్నీ ఆటలైపోయాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యూరో ఇట్లా చేసేటోళ్ళందరినీ బ్యూరోనే చూసుకుంటుంది అని గట్టిగా చెప్తుంది. ఏరీ ఫ్రెండ్ ఏమో మా సోషల్ మీడియాను వెతకడం హ్యూమన్ రైట్స్ని ఉల్లంఘించడమే కదా, ఇంతకీ మీకు ఆ హక్కు ఎవరిచ్చారు అని అడిగిద్ది. అమ్మ బొమ్మ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీరుగా చెప్పేది, ఏవేవి చేయాలో ఏవేవి చేయకూడదో మీకు అంతగా తెలియాలంటే వెళ్ళి బ్యూరో వెబ్సైట్ ఉంటుంది అందులో చెక్ చేసుకోపో అని చెప్పిద్ది. ముందు నేను ఏ పేర్లు పిలిచినా వాళ్ళందరూ గ్రౌండ్లోకి పోండి అని అరుస్తుంది. గ్రౌండ్లో అందరికీ ఇక పనిష్మెంట్ ఇస్తుంది. ఎవరెవరు వీడియోలు అట్లా ఇక టీచర్ల గురించి తప్పుగా పోస్ట్ చేసిరో వాళ్ళందరినీ పనిష్మెంట్లు ఇస్తుంది వాళ్ళందరికీ. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ నడుచుకుంటూ పోతూ ఈ బ్యూరో ఎక్కడి నుంచి ఊడిపడిందిరా బాబు అని అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరిలో ఒక అమ్మాయి ఇదంతా ఏరీ వల్లే అయ్యింది, ఏం చేయని ఆ టీచర్ మీద నోటుకొచ్చిందల్లా బాగి ఆ వీడియోల వల్ల మనకి ఇప్పుడు ఇట్లా బ్యూరో వాళ్ళు వచ్చారు అనేసి చెప్తూ ఉంటుంది. ఇదంతా ఆ నారి ఏరి దానివల్లే అయ్యి ఉంటుంది. టీచర్ల మీద అలాంటి ఆరోపణలు చేస్తుంటే బ్యూరో వాళ్ళు ఊకుంటారా, అందుకే వచ్చి ఉంటారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఏరి అప్పుడే వస్తుంది. నా గురించైనా మనం మాట్లాడుకునేది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేదు ఏదో వేరే విషయం బ్యూరో గురించి మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేస్తారు. ఇక్కడ ఈ క్లాస్ టీచర్ ఏమో ఏరియా ఇన్స్టా అకౌంట్లో తన ఫొటోస్ చూసి ఇక భయం ఇంకా పెరిగిపోయింది దీనికి. టీచర్ ఏమో ఏరీ ఇన్స్టా అకౌంట్లో టీచర్ పోస్టుల మీద పిచ్చి పిచ్చి క్యాప్షన్స్ అన్ని పెట్టడం చూసి దాంతో ఆమె భయపడి ఇంక ఈ స్కూల్లో జాబ్ ఎందుకు అని ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ జాబ్ అడుగుతుంది. అక్కడ ఆమె ఏమో ఇట్లా చెప్తుంది, ఈ స్కూల్ స్టూడెంట్సే మా కోచింగ్ సెంటర్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కొంచెం మీకు మీద చాలా ఎలిగేషన్స్ నడుస్తున్నాయి, అవన్నీ క్లియర్ అయ్యాకైతే జాబ్ చూడొచ్చు అనేసి ఇక ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నో అని చెప్తారు, జాబ్ లేదనేసి చెప్తారు. ఇంక ఈమె సైలెంట్గా మళ్ళీ స్కూల్కే వస్తుంది. ఆఫీస్ రూమ్లో టీచర్ ఉన్నప్పుడు ఏరీ దగ్గరికి వచ్చి, మేడం కొంచెం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా, నాకు కొంచెం అర్థం కావట్లేదు అని చాలా నైస్గా చెప్తుంది. అలాగే క్లాస్లో కూడా అందరూ క్లాస్ చక్కగా వింటారు, టీచరే షాక్ అవుతుంది. చాలా రోజుల తర్వాత క్లాస్ బాగా చెప్పినందుకు టీచర్ హ్యాపీగా బయటకు వస్తుంటే హాన్జిన్ దగ్గరకు వచ్చి, మేడం మీరు ఇవన్నీ నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి, కావాలని కూడా చేస్తూ ఉండొచ్చు ఈ స్టూడెంట్స్ అనేసి జాగ్రత్త చెప్పేసి టీచర్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. టీచర్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఏరీ టీచర్ని ఆపి, మేడం సారీ, మీతో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనేసి ఇంకా చెప్తుంది.
ఇది నా ఫ్యాన్స్‌కి గూడా తెలియాలి. మిమ్మల్ని నేను సారీ అడుగుతున్నది. దానికోసం మీరు నాతో పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారా అని అడుగుతది. టీచర్ ఏం చెప్పాలో తెలియక అలానే చూస్తూ ఉంటే, మీరు ఒక హెల్ప్ చేయాలి దీనికోసం. ఈ బ్యూరో వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం స్టూడెంట్స్ అంతా. మీరు మాకు హెల్ప్ చేసేటట్టు కొంచెం మాట్లాడాలి లైవ్ స్ట్రీమింగ్‌లో అని చెప్పిద్ది. మేడం మీరు మాకెళ్ళే సపోర్ట్ చేస్తారు కదా అని నాచిలా చెప్పిద్ది. నెక్స్ట్ సీన్‌లో టీచర్ దాని గురించే ఆలోచిస్తూ పరేషాన్ అవుతది. గప్పుడే హీరో వచ్చి మీరు ఎప్పుడైనా క్లాస్ బంక్ కొట్టారా అని అడుగుతాడు. ఏంటి సార్ అని టీచర్ అంటుంది. టీచర్ని కూర్చోపెట్టి మాట్లాడతారు. టీచర్ కూడా చచ్చిపోయే టైపులోనే ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఈ బయట మొత్తం గోల, ఈ సోషల్ మీడియాలో ఆమె మీద ఆరోపణలు ఇవన్నీ చూడలేక చాలా మానసికంగా కృంగిపోయి ఉంటుంది. అది అర్థమైన హీరో, మేడం నీలానే మా వైఫ్ కూడా ఒక టీచర్, కానీ ఇలానే ఒక స్టూడెంట్ తనని చంపేశాడు అని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు హీరో పడ్డ బాధ అదంతా చూపిస్తారు. అదంతా ఈ టీచర్కి చెప్పి, నాకు తెలుసు మేడం మీరు ఎందుకు భయపడుతున్నారో, ఫస్ట్లో ఆ సార్ ఇలానే చనిపోయారనేసి మీ భయం, ఇంతకీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు తెలుసా మేడం అని అడిగితే, ఆ సార్ చనిపోయినందుకే కదా అని అడిగితే, కాదు మేడం ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు టీచర్స్ మాత్రమే బాధపడుతున్నారు అనుకుంటారు, కానీ మీరు భయపడి క్లాసెస్ చెప్పకుండా మీరు భయంలో వచ్చినమా పోయినమా అన్నట్టు ఉంటుర్రు, కానీ ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చి ఈ ఈ మిగతా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుకుంటూ మీలాగే మీరు క్లాసెస్ చెప్పకపోవడంతో అవి వినకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మీ బాధ చూడలేక మీ స్కూల్లో మీ క్లాస్లోనే ఒక స్టూడెంట్ మీ గురించి రాసి మమ్మల్ని పిలిచింది. ఈ స్కూల్లోనైనా ఏ స్కూల్లోనైనా సరే ఇలాంటి ఏరీ లాంటి స్టూడెంట్స్తో పాటు ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారని ఆ లెటర్ చూపిస్తాడు. ఆ లెటర్ రాసింది ఫస్ట్లో ఏరీ గురించి ఒక అమ్మాయి చెప్తుంది కదా, ఏరీ వల్లనే ఈ బ్యూరో వచ్చింది అని. ఆ అమ్మాయే లెటర్ రాసి ఉంటుంది. టీచర్ గురించి ఒక స్టూడెంట్ అలా హెల్ప్ కోసం బ్యూరోకి లెటర్ రాసింది చూసి టీచర్ ఏడుస్తుంది. ఇక ఫిక్స్ అయిపోయిద్ది గట్టిగా హీరో ఇచ్చిన ధైర్యంగా. నెక్స్ట్ సీన్లో టీచర్ క్లాస్లోకి చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది. వచ్చి రాగానే ఏరీ లైవ్ స్ట్రీమింగ్ గురించి అడుగుతుంది. గట్లాంటివన్నీ నేను చేయను అనేసి టీచర్ డైరెక్ట్గా చెప్పేస్తుంది. బోర్డు మీద ఒక సమ్ రాసి ఇది సాల్వ్ చేయని ఏరీని పిలుస్తుంది. ఏరీ ఎగిలించుకుంటూ నేను చేయాలా, నేను చేయను అని పొగరగా చెప్పిద్ది. అప్పుడు మధ్యలోకి జిన్హాను ఏరి పని పట్టనీకి పోతుంటే టీచర్ ఆపి, నేను టీచర్ని, నేనే ఈ క్లాస్ టీచర్ని, నేను చూసుకుంటాను, మీ అవసరం నాకు ఇప్పుడు లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పి ఏరిని గుంజుకొని తీసుకెళ్ళి బోర్డు ముందర పడేసి సమ్ చెయ్యి అని గట్టిగా అడుగుతుంది. ఏరి ఏమో నేను చెయ్యను అని పొగరుగా సమాధానం చెప్పిద్ది. అప్పుడైతే చెయ్యి ముందలకి చాపు అని కర్రతో పట్ట వీకిద్ది. క్లాసు జిన్హాను అట్లా కొట్టడం చూసి షాక్ అయిపోయి జిన్హాన్ అయితే డ్యాన్స్ కూడా వేస్తుంది. నేను ఇన్ని రోజులు ఏం తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎవరికో భయపడి ఇంకా మిగతా స్టూడెంట్స్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను కదా. ఇప్పటి నుంచి క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పాలి. ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వస్తే ఖచ్చితంగా తిడతాను, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాను. ఇదంతా ఏదో చేయడానికి కాదు, ఇదంతా మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే నేను చేస్తాను. నేను ఇప్పుడు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ టీచర్లా ఉండబోతున్నాను. మిగతా స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళ చదువుని వాళ్ళు బాగా చదువుకునేలాగా ఉంటాను అని చెప్పి మళ్ళీ పోయి ఏరిని కొట్టపోతుంటే చాక్పీస్ తీసుకొని ఇంకా ఏరి రాసేస్తారు. క్లాస్ అయిపోయినాక టీచర్ క్లాస్ నుంచి వెళ్ళిపోతుంటే టీచర్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ ఆమెను చూస్తూ అలానే ఉంటారు. హాంజిన్ అయితే అరుస్తుంది, పక్కనోళ్ళ చెవులు చిల్లులు పడేలాగా అరుస్తుంది అని. ఆ రోజు నైట్ ఏరీ ఇన్స్టాలో టీచర్ గురించి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ పోస్ట్ అవ్వదు. సడన్గా అకౌంట్లోని వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అలా ఎలా అయిపోతున్నాయి దీనికి తెలియక అరుస్తూ ఉంటుంది. ఇటు చూస్తే బోగుందే హ్యాక్ చేసేసి అన్నీ డిలీట్ చేసి ఒక్క వీడియో మాత్రం ఉంచుతాడు. ఆ వీడియోలో టీచర్ తనతో మిస్బిహేవ్ చేశాడు అని చెబుతుంది కదా, ఆ వీడియోని అసలైన వీడియోని పోస్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఇటు టీచర్ ఇంటికి హాన్ ఏరి వచ్చిద్ది. టీచర్ ఇంట్లోకి పిలిచి మరీ కన్సోల్ చేస్తుంటే ఈ దున్నపోతు ఏరి మొక్కని మాత్రం కోపంగా టీచర్ని చూసుకుంటూ ఇదంతా నీ వల్లే జరిగింది అని అంటూ టీచర్ మానిటర్లో ఏరి మీద వస్తున్న ట్రోల్స్ అవన్నీ చూస్తూ ఈమె అవే చూస్తుంది, ఈమె అవే తూతుంది అనుకొని, సరే నీకు కావాల్సిందే చేస్తా, వెళ్ళి చచ్చిపోతా, కానీ ముందు నిన్ను చంపి తర్వాత నేను చస్తా అని మీదకి కత్తి పట్టుకొని వస్తుంది. టీచర్ మీద అటాక్ చేస్తూ బాల్కనీలోంచి పడబోతుంది. టీచర్ కాపాడి పైకి లాగుతుంది. అయినా ఈ దైద్ర మొక్కని మళ్ళీ టీచర్ పై అటాక్ చేస్తుంది. దాంతో టీచర్ పైనుంచి పడిపోతుంటే అప్పుడే హీరో సడన్గా వచ్చి స్పీడ్గా ఉరుక్కుంటూ వచ్చి ఆమెని గాల్లోనే పట్టుకొని తిప్పుతాడు. దానివల్ల హీరో ఫస్ట్ వచ్చి కార్ మీద పడతాడు. ఆ హీరో పైన ఆ టీచర్ పడుతుంది. ఇక్కడ పైన ఏరి వెనక్కి తిరిగి చూస్తే జిన్హాన్ చేతిపై కోపం తగ్గించుకోవడానికి ఆ చైనీస్ మంత్రం రాస్తూ ఉంటది. గోవిందే గాడు డోర్ కాడే నుంచొని భయపడుతూ ఉంటాడు.
ఈ దున్నపోతు ఏరి మాత్రం వీళ్ళ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది ఆ కత్తితో. ఇక కోపం తట్టుకోలేక ఆ కత్తిని చేతితో పట్టుకొని రక్తం కారుతున్నా దాన్ని అలానే తోసుకుంటూ బాల్కనీ కాడికి తీసుకుపోయింది. ఇక్కడ జిన్హాన్ని చూస్తేనే మనకి ఈమె సైకోనా ఆమె సైకోనా అర్థం కాదు. ఇక చంపేస్తుంది అన్న టైంలో పక్కకి నెట్టేసి నీకు క్షమాభిక్ష పెడుతున్నా బతికిపో అనేసి అంటది. బోగుందే దాని చెయ్యికి కారుతున్న రక్తాన్ని ఆపటానికి ఒక క్లాత్ తీసుకొచ్చి పెట్టి భయపడిపోతూ ఉంటాడు. ఇంకా హడావుడిగా చేస్తూ కిందకు కూడా వచ్చి వాళ్ళని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరో ఏమో అలానే పడిపోయి ఉంటాడు. టీచరు బోగుందేమో హీరోని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా జిన్హాన్ వచ్చి ఇంకా యాక్ట్ చేసింది చాలు కానీ లెగుండి అంటే అప్పుడు లెగుస్తాడు. ఇవన్నీ ఆర్మీ ట్రైనింగ్లో మామూలే అనేసి అంటారు. టీచర్ ఏమో ఏంటి మీరు యాక్ట్ చేశారా అనేసి అంటే యాక్టింగ్ టీచర్ ఏమో ఎందుకు సార్ ఇలా చేశారు అంటే చెప్పాను కదా మేడం మీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. మాట్లాడుతూనే ఉంటాడు. నెత్తిపై నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. ఆ రక్తం చూసి టీచర్ ఏమో భయపడుతూ ఉంటుంది. బోగుందే గాడైతే పడిపోతాడు కళ్ళు తిరిగి. జిన్హాన్ వచ్చి చెంపల మీద పట్టపట వీక్కుంటూ ఓ బాబు లే లే అని లేపుతుంది. ఇంకా హానియర్ని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఇటు మినిస్టర్ టీచర్ గురించి తప్పుగా చెప్పు సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని శిక్షించవాలని గట్టిగా చెప్తాడు మీడియా ముందల. తర్వాత మినిస్టర్ కారులో వెళ్తూ తన కూతుర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ న్యూస్లో మాత్రం వేరే పొలిటీషియన్స్ వాళ్ళంతా హీరో ఇంకా మినిస్టర్ వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ వైఫ్ చావు వల్ల ఇట్లా చేస్తారు, ఒక స్టూడెంట్ ఆమెను చంపినందుకు ఇక్కడ స్టూడెంట్స్ మీద పగ తీర్చుకుంటారు అని న్యూస్లో చెప్తూ ఉంటారు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ చేసిన నెక్స్ట్ ఎపిసోడ్ పెడతా అన్నాను. ఎవరో తెలియదు కానీ ఒక కమెంట్ మాత్రం చేశారు. థ్యాంక్ యూ. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది మీ కమెంట్. ఈసారి ఇలా గ్యాప్ రాకుండా చాలా స్పీడ్గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఇలానే ఎంకరేజ్ చేయండి. మనం మంచి మంచి సిరీస్ మంచి మంచి సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా స్టైల్ మారుస్తాను. ఎనర్జెటిక్గా ఫన్నీ వేలో అలా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియోకి కూడా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ నెక్స్ట్ వీడియో ఎప్పటికల్లా పోస్ట్ చేయాలో కమెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.